మరి ఈ రోజున ఆదికాండము 39వ అధ్యాయము మరి 9వ వచనంలో ఒక శ్రేష్టమైన సందేశాన్ని దేవాతి దేవుడు మనకు నేర్పించడానికి ఈ మంచి సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. మరి ఈ సమయంలో అక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములో ఉన్న కుటుంబంలో మరి దేవుని కుమారుడుగా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఈ యవనుడు మనకు కనపడతాడు. తన యజమానుడు తన భర్త ఇంట్లో లేనప్పుడు ఈమె అతనిని ఎంతో బలవంతం చేసి అతని ద్వారా మరి తన వాంఛను తీర్చుకోవటానికి ఎంతో ప్రయత్నించినట్లుగా ఆ యొక్క 39వ అధ్యాయము 9వ వచనంలో మనం తెలుసుకోగలుగుతాం చదివినప్పుడు. అయితే అక్కడ మనం బాగా ఆలోచిస్తే తన యవ్వనకాల జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. ఆమె చెయ్యి వదిలేసి ఆమె మాటలను విని పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ ఒక మాట మాట్లాడతాడు ఈ యవనస్తుడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు మరొకడు లేడు. ఇంత ఉన్నతమైన ఈ కుటుంబంలో ఈ ఇంటి బాధ్యతలన్నీ నీ యజమానుడు నా చేతికి అప్పగించాడు. ఈ విధమైన పాపము చేసి దేవుని చేతిలో నుంచి నేను ఎలా తప్పించుకోగలనని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యవ్వన కాలంలో పరిశుద్ధత కోసం పారిపోయే వాళ్ళు ఈ రోజుల్లో కరువైపోయారు. అయినప్పటికీ ఈ యవ్వనస్తుడైతే తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి తను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా దేవునికి నేను మరి పరిశుద్ధంగా జీవించాలి, నా దేవునికి నేను నచ్చినట్లుగా బ్రతకాలి, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే అని తన యొక్క తీర్మానాన్ని దేవుడు చూశాడు. అందుకనే ఆ దేశానికి అతనిని ప్రధానమంత్రిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యవ్వన కాలంలో పరిశుద్ధత కోసం మీరు పరిగెత్తితే, పరిశుద్ధంగా ఉండాలని ఒక తీర్మానం చేస్తే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క పరిశుద్ధంగా జీవించాలనే ఆశను గుర్తించి నీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు. దేశాలకే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యోషోబు గురించి ప్రతి ఒక్క తరములో చదువుకోవాల్సిందే. ప్రతి ఒక్క తరములో అతను మనకు పాఠం నేర్పుతూ ఉంటాడు. కాబట్టి ఎన్ని యుగాలైనా, ఇంచుమించు 4000 సంవత్సరాలు దాటిపోయినా ఆ యోషోబు గురించి, ఆ యవనస్తుని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే చెరగని ఒక ఆశీర్వాదకరమైన జీవితం మరి యోషోబు జీవించినట్లుగా, దేవుడు అతనిని హెచ్చించినట్లుగా ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో కూడా పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉంటే తగిన సమయంలో నిన్ను హెచ్చించి అనేకులకు నిన్ను మహిమగా మార్చబోతున్నాడు. లోకానికి వెలుగుగా, ఉప్పుగా నిన్ను చేసి అనేకులు నీ ద్వారా ఆనందించబోతున్నారని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.